ఇక ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, సినీ నటులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. నాగేశ్వరరావు నిర్మించిన సినిమాల్లో నటించడం తన అదృష్టమన్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయం కృషి, ఆపద్ బాంధవుడు సినిమాలు తనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయని చిరు గుర్తు చేసుకున్నారు. కుటుంబ పరంగానూ నాగేశ్వరరావుతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు చిరు. ఇక తనకు నటుడిగా గుర్తింపునిచ్చింది పూర్ణోదయ సంస్థ అన్నారు కమెడియన్ అలీ. నాగేశ్వరరావు తనను నటుడిగా కాకుండా కొడుకులా చూసేవారని అలీ గుర్తు చేసుకున్నారు. నాగేశ్వరరావు గారు మన మధ్య లేరు అనేది నమ్మశక్యంగా కావటం లేదు. ఆయనతోటి నాకున్న అనుబంధం కేవలం ఒక నిర్మాత, నటుడుగానే కాకుండా కుటుంబ పరంగా కూడా అత్యంత సన్నిహితులు, నాకు కావలసిన వాళ్ళు, అత్యంత ఆప్తులు ఏడిద నాగేశ్వరరావు గారు. నేను వారు పూర్ణోదయ సంస్థ అప్పట్లో చేసినటువంటి ఒక సినిమా తాయారమ్మ బంగారయ్యలో గెస్ట్ రోల్ చేశాను ఆయన రిక్వెస్ట్ మీద. ఆ తర్వాత స్వయం కృషి, ఆపద్ బాంధవుడు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చేయటం జరిగింది. అలాగే నాకు 2 సినిమాల్లోనూ నంది అవార్డ్స్, మరెన్నో ఇతర అవార్డ్స్ రావడానికి దోహదపడిన సినిమాలు. కమర్షియల్ చిత్రాలకు ఆయన లోబడకుండా కళాత్మక విలువలు ఉండే సినిమాలకు, మన సంప్రదాయాలని వెలికి తీసే చిత్రాలే అదొక కమిట్మెంట్ లాగా ఆయన చేశారు. భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు సినిమాల యొక్క గౌరవాన్ని ఇనుమడింపచేసే విధంగా సినిమాలు తీసి ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన అంత గొప్ప నిర్మాత, నా నిర్మాత కావటం నిజంగా నాకు చాలా చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. సీతాకోకచిలుక ఈ సినిమాలో, ఈ బ్యానర్లో నా 7వ సినిమా. అయితే నా క్యారెక్టర్కి వేరే అబ్బాయిని అనుకొని తర్వాత ఒక రోజు షూటింగ్ చేసి ఇంకా కొద్దిగా హుషారుగా ఉండే అబ్బాయి కావాలి అనగానే ఏడిద నాగేశ్వరరావు గారు నా పేరు చెప్పటం, నన్ను రాజమండ్రి నుంచి పిలిపించి ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం. షూటింగు ఒక 4 రోజులు ఉంటుంది అనగానే, నేను 4 రోజులు చేయాలా అనగానే ఏం పర్వాలేదు, మా అబ్బాయిలు కూడా ఉంటారని నన్ను ఒక యాక్టర్గా చూడలేదు, ఒక కొడుకుగా చూశారు ఏడిద నాగేశ్వరరావు గారు. అంటే ఆయనకి ఎందుకు అంత ఆనందం అంటే, నా బ్యానర్ నుంచి ఒక మంచి నటుడు వచ్చాడని చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. సో అంతేకాకుండా ఆ సినిమాతోటి నాకు అవార్డు రావటం, చైల్డ్ ఆర్టిస్ట్గా, యాక్టర్గా, హీరోగా, అట్లాంటి సంస్థ పూర్ణోదయ సంస్థ. సో ఎన్నో ఆయన స్వాతి ముత్యం అని ఒక సినిమా తీశారు, కానీ అది ఆయన తీసిన సినిమాలన్నీ అణిముత్యాలే. సీతాకోచిలుక, సాగర సంగమం, శంకరాపురం, ఆపద్ బాంధవుడు, సితారా, నేను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అది తీశాను. అట్లాంటి నిర్మాత మనకి ఈ రోజున లేకుండా పోయారు. మొన్న కూడా చిరంజీవి గారు బర్త్డే రోజున ఓపిక చేసుకొని వచ్చారు ఆయన. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి బాగా కావాల్సిన వాళ్ళు ఏడిద నాగేశ్వరరావు గారు. ఆ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.